సక్సెస్ కి ఒక టెంప్లెట్ అంటూ ఏముండదు, ఎవరి కష్టం వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. కానీ అతిలోక సుందరి కూతురు మాత్రం కెరియర్ విషయంలో మరో స్టార్ కిడ్ ని ఫాలో అవుతోంది. అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ 7 సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏదో డబుల్ జాక్పాట్ తరహాలో RRR స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఒకేసారి 2 ఆఫర్లు పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవర షూటింగ్ కోలుకొస్తూ ఉండగా RC-16 వేసవి పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఇంత క్రేజీ అవకాశాలున్నా బాలీవుడ్ జాన్వీ ఎక్కువగా ఫీమేల్ ఓరియంటెడ్ కథలే ఎంచుకుంటోంది. స్టార్ హీరోల సరసన జోడీగా కన్నా సోలోగా కనిపించేందుకే ప్రాధాన్యమిస్తోంది. తాజాగా ఉలజ్ అనే సినిమా చేసింది జాన్వీ. జూలైలో విడుదల కానుంది. టీజర్లో కాన్సెప్ట్ ఏంటో ఐడియా ఇచ్చారు. విదేశీ రాయబారిగా ఇతర దేశానికి వెళ్లిన అమ్మాయి అక్కడి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. అయితే రహస్య గూఢచారి కావడంతో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కదు. బయటకు రాలిని ఆ విషవలయం నుంచి ఎలా బయటపడిందనేది స్టోరీ పాయింట్గా కనిపిస్తోంది. అసలు కంటెంట్లో కథ కొంచెం వేరుగా ఉండొచ్చేమో కానీ థీమ్ మాత్రం స్పష్టంగా ఉంది. సుభాన్షు సరియా దర్శకత్వం వహించిన ఉలజ్లో ప్రత్యేకంగా హీరో అంటూ లేడు. ఇక ఆలియా భట్కు ఈ సినిమాకు లింక్ ఏంటో చూద్దాం. ఉలజ్ని పోలిన పాత్రలో ఇంతకుముందు తను రాజీ చేసింది. పాకిస్తాన్ అధికారి ఇంటికి కోడలిగా వెళ్లి అక్కడి రహస్యాలు మనకు చేరవేసే సీక్రెట్ ఏజెంట్గా ఆలియా చూపించిన పర్ఫార్మెన్స్ కమర్షియల్ సక్సెస్ తో పాటు బోలెడు అవార్డులు తెచ్చింది. చూస్తుంటే ఉలజ్ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. గ్లామర్ డోస్ చూపించడం కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న వాటి ద్వారా పేరు తెచ్చుకోవాలని చూస్తున్న జాన్వీ కపూర్ ఇంట గెలిచి రచ్చగలిచే ఛాన్స్ ఈ 2024 సంవత్సరం ఇచ్చేలా ఉంది. చూడాలి మరి ఎలా వాడుకోబోతోందో. తన సోషల్ మీడియా క్రేజ్ తో సౌత్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. క్రికెటర్ తో డేటింగ్ వార్తలతో అమ్మడు గురించి మరింత మందికి తెలిసింది. ఇంత జరిగిన లక్ కలిసిరాని హీరోయిన్ కి ఇప్పుడు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడట. బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కు తెలుగులో ఇప్పటి వరకు మంచి ఛాన్స్లే వచ్చాయి. కానీ ఆ ఛాన్స్లు హిట్లుగా మారకపోవడంతో ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అక్కినేని నాగ చైతన్య సరసన సవ్యసాచి లాంటి క్రేజీ మూవీతో ఆమె తెలుగులోకి అడుగుపెట్టింది. కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చైతు తమ్ముడు అఖిల్ కు జోడీగా మిస్టర్ మజ్ను చేస్తే అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అశోక్ గాళ్లతో హీరో అనే మూవీ చేస్తే అది కూడా ఆడలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. అయినా సరే నిధి ఓ మెగా మూవీలో అవకాశం దక్కించుకుంది. అదే హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అంటే నిధి దశ తిరిగినట్లే అని అంతా అనుకున్నారు. కానీ పాపం నిధి ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు మధ్యలోనే ఆగిపోయింది. ప్రొడక్షన్ మొదలైన 3 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా విడుదల కాలేదు. దాదాపు 1 ఏడాది నుంచి షూటింగ్ హోల్డ్లో ఉంది. మళ్లీ ఎప్పుడు సినిమా పునః ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో నిధికి మరో పెద్ద సినిమాలో అవకాశం దక్కటం విశేషం. ప్రభాస్ కొత్త చిత్రం రాజా సాబ్లో నిధి ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు ఇంకో 2 హీరోయిన్ల కింద పాత్రలున్నాయి. అందులో ఓ పాత్రను రిద్ధి కుమార్ చేస్తోంది. మరో పాత్రకు నిధి కన్ఫర్మ్ అయింది. తాజాగా నిధి రాజా సాబ్ సెట్ లోకి కూడా అడుగు పెట్టేసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. దాదాపు 70% షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.